కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన సమావేశాలు, కేఆర్ఎంబీ అజెండాలు, చర్చల వివరాలు, తీసుకున్న నిర్ణయాలు, ఒప్పందాలు సహా మినిట్స్ పై దృష్టి సారించనున్నారు. కేంద్రానికి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత వివాదంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా ప్రాజెక్టులపై గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది, ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఫోకస్ చేశారు. సాగునీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మీడియా ముందుకు రాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, కేఆర్ఎంబీ అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి సూటిగా స్పందించనున్నారా? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటి వాటాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడే ప్రసక్తి లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా కేఆర్ఎంబీ అంటే మన రాష్ట్రానికి రెండు సంబంధించినటువంటి నదీ జలాలు అనేది, ఒకటి కృష్ణా నదీ జలాలు, మరొకటి గోదావరి నదీ జలాలు. ఈ రెండు నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటా, ఇవ్వాల్సినటువంటి వాటా పైన కూడా పట్టుపడతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్న ధర్మిలా పూర్తి స్థాయిలో కేఆర్ఎంబీ సంబంధించిన విషయాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడం జరిగింది. మరి కాసేపట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో సచివాలయంలో భేటీ అంటే సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. 2014 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు చేసినటువంటి అండ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఆ తర్వాత 2014 తర్వాత కేఆర్ఎంబీ సంబంధించిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలేంటి, ఆ తెలంగాణ నుంచి అధికారులు ఎటువంటి వాదనలు వినిపించారు, అదేవిధంగా ఏపీకి సంబంధించిన వాదనలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, అసలు కేఆర్ఎంబీలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందా. ఈ సంబంధించిన పూర్తి నివేదిక రావాలి. ఎందుకంటే మినిట్స్ రాస్తారు, ఒక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నిటిపైన కూడా మినిట్స్ రాస్తారు. ఆ మినిట్స్ అన్ని కూడా తీసుకురావాలని కూడా అధికారులకు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన ధర్మిలా ఈ అంశం పైన కూడా ఉండబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరొక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తం నదీ జలాల విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు అన్నిటిపైన కూడా సమీక్ష చేయబోతున్నారు. అంతేకాకుండా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. సో కేఆర్ఎంబీ జరుగుతున్న అంశాలు కానీ, లేకపోతే కృష్ణా నదీ జలాల విషయంలో కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కానీ, గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ నిర్ణయాల వల్ల తెలంగాణకు ఎంత నష్టం వాటిల్లిందో పూర్తి స్థాయిలో ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. ఈ అఖిలపక్ష నిర్ణయాలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనిపైన కూడా వారి యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకోబోతున్నారు. సో అఖిలపక్షం కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా కృష్ణా నదీ జలాల విషయంలో మొత్తం 711 టీఎంసీలు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ముందుకు ఉమ్మడిగా తెలంగాణ ఏపీకి సంబంధించిన దాంట్లో 811 టీఎంసీలు ఉంటే 512 టీఎంసీలు ఏపీ ప్రభుత్వము వాడుకోవాలి, అంటే ఏపీ ప్రజలు వాడుకోవాలి. 299 టీఎంసీలు సంబంధించిన తెలంగాణ వాడుకోవాలనేటువంటి పాత విధానం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014లో. ఏ రాష్ట్రానికి కావాల్సిన వాటా ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి కేంద్రం కానీ, ఆ కేఆర్ఎంబీ సంబంధించిన వాళ్ళు కానీ ఈ అంశంపైన చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా మనకు పాలమూరు, రంగారెడ్డి, నెట్టెపాడు, కోయిలసాగరు, భీమా ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా నీటి వాటా లేక చాలా అల్లాడుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణ సంబంధించిన నీటి విషయంలో గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం, ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పాలకులకు సంబంధించిన వాళ్ళు చేసిన నష్టము, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నీటి వాటా విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించారు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం సంగం మండ అంటే సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా ఆ నీటిని తరలింపుకోబోతుంటే కూడా కేసీఆర్ ఏం చేయలేకపోయారని కూడా వాదన కూడా బలంగా వినిపించారు అప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి. ఈ అంశంపైన కూడా పూర్తిగా తేటతెల్లం చేయబోతున్నారు. అంతేకాకుండా మనకు
పోతిరెడ్డిపాడు ద్వారా దాదాపుగా మనకు ఉన్నటువంటి టీఎంసీలు 35 టీఎంసీలు మాత్రమే ఏపీ వాడుకోవాలన్నటువంటి వాదన ఉంది. కానీ అంతకంటే ఎక్కువ కూడా వాళ్ళు నీటిని తరలించకపోతున్నారు. ఈ అంశంపైన కూడా తేటతెల్లం తేలాల్సిన అవసరం ఉంది. ఇది అఖిలపక్ష నిర్ణయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక గోదావరికి సంబంధించినటువంటి నదీ జలాల విషయం చూసినట్టయితే పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు. సో గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేసినప్పుడు ఎగువ రాష్ట్రానికి నీటి వాటా కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. నదీ జలాల సంబంధించినటువంటి హక్కుల ప్రకారంగా దానికి 45 టీఎంసీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఈ విషయం పైన కూడా కేంద్ర జలశక్తి సంబంధించినటువంటి అధికారులు కానీ ఆ ప్రభుత్వం కానీ ఎటువంటి విధానం ప్రకటించకపోవడం, అదేవిధంగా కేసీఆర్ కూడా ఈ అంశంపైన కూడా ముందుకు తీసుకుపోకపోవడం, అదేవిధంగా కేఆర్ఎంబీ విషయంలో ఏదో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులు కాకముందుకే కేఆర్ఎంబీకి పూర్తిగా దారదత్తం చేశారని కూడా అపవాదం తీసుకొస్తున్నారు, బయట ప్రచారం చేస్తున్నారు, ప్రపగండ తీసుకొస్తున్నారు. సో కేఆర్ఎంబీలో ఏం జరుగుతుంది, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి, గత ప్రభుత్వానికి అటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణకులు ఎవరు అనే పూర్తి వివరాలని కూడా బయట పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కేఆర్ఎంబీలో నదీ జలాల విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్వాహకం వల్ల తెలంగాణ ఎంత నష్టం వాల్చింది, ప్రియారిటీ రంగాలైనటువంటి నదీ జలాలను ఎందుకు విస్మయం గురైంది, ఇప్పుడు దక్షిణ తెలంగాణ విషయంలో మహబూబ్నగర్ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా కానీ ఇట్లాంటి దాంట్లో మనకు పాలమూరు రంగారెడ్డి, నెట్టెపాడు, కోయిల్ సాగర్, భీమా ఇట్లాంటి ఎత్తిపోతు ప్రాజెక్టుల సంబంధం విషయంలో ఎందుకు ఉదాసీనత వైఖరి చేశారు, అంతేవిధంగా ఉన్న నీటిని ఈ ఏపీ ప్రభుత్వం తరలించకపోతుంటే ఎందుకు చేతులు కట్టుకొని కూర్చున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులపైన కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటే మీరు ఎందుకు దీనికి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు, అసలు నదీ జలాలు అంటే కేఆర్ఎంబీ తీసుకున్న నిర్ణయాలపైన కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, అయినప్పటికీ ప్రతిపక్షాలు దీనిపైన విమర్శ చేస్తుంటే ఎందుకు ఇంటిమేట్ చేయట్లేదు, దానికి సంబంధించిన మంత్రి కానీ దానికి సంబంధించిన అధికారులు ఎందుకు గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నారు అన్నటువంటి వాదన కూడా ప్రజల్లో బలంగా ఉంది. ఈ అంశంపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మీడియా సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ నదీ జలాల విషయంలో కృష్ణా సంబంధించినటువంటి బెల్ట్ ఏరియాలో అంటే క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగా ఆ రాష్ట్రానికి ఎక్కువ నీటి కేటాయింపులు జరగాలి, ఉన్న నీటిలో 50% ఏపీ ప్రభుత్వం వాడుకోవాలి, 50% తెలంగాణ వాడుకోవాలనే నిబంధనలు పెట్టాలి. రైట్ సాదిక్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతి రంగాన్ని ప్రక్షాళన చేస్తూనే వస్తుంది. ఇప్పుడు సాగునీటి పారుదల శాఖపై ఫోకస్ పెట్టింది అనుకోవచ్చు. సాగునీటి పారుదల శాఖ అధికారులతో కూడా రీసెంట్ గా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎటువంటి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయనుకోవచ్చు? ప్రధానంగా చూసినట్టయితే మనకు దీంట్లో చాలా కీలకమైన అంశాలు గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు అన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూలు చేస్తూ ఉన్నారు. సో ఆ రివ్యూలో విస్తుపోయేటువంటి నిజాలు కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భం ఉంది. సో నదీ జలాల విషయంలో అంటే కేఆర్ఎంబీ కానీ లేకుంటే గోదావరి సంబంధించిన విషయాలపైన కూడా ఫోకస్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకోసం ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. అఖిలపక్షం నేతలు అంటే అఖిలపక్షం అంటే అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు వస్తారు. సో కేఆర్ఎంబీలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, గతంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి, గత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాన కారకుడు ఎవరు, ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఉన్నారు, మొదటి దశలో హరీష్ రావు ఉన్నాడు, ఆ తర్వాత కేసీఆర్ తన దగ్గరనే ఈ యొక్క ఇరిగేషన్ శాఖ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోయిన సందర్భం ఉంది. సో మొత్తం నిధులు ఉద్యోగాలు అని చెప్పినట్టు దాంట్లో నీళ్లు విషయంలో గోదావరి పాలు చేశారన్నటువంటి వాదన కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి కూడా ఆరోపిస్తుంది. అదే నిజమవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ అంశాలన్నిటిపైన నదీ జలాల విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు అన్నిటిపైన సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రభుత్వమే కాకుండా మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అఖిలపక్ష నేతల ముందునే గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ ఎంత నష్టపోయింది, ఆ నష్టాన్ని కారకులు ఎవరు, ఆ కారకులకు వాళ్ళు బాధ్యత వహించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏర్పడి 50 రోజులు కాకముందుకే మా పైన ఎందుకు బురద జల్లుతున్నారు, మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు, అయినప్పటికీ ప్రతిపక్ష నేతలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి సర్కార్ పైన కూడా ఇట్లాంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి అపవాద తీసుకొత్తలు గొబ్బెలు ప్రసారం చేస్తున్నారని కూడా వాదన గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బహిర్గతం కావాలి, తేటతల్లం కావాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. KRMB కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సంబంధించినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో మినిట్స్ పైన కూడా చర్చ
పైన కూడా ఉండబోతుంది. అంతేకాకుండా గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నదీ జలాల సంబంధించిన విషయాల్లో వాటా విషయంలో ఎందుకు ఉదాసీనత వ్యవహరించారు, కేంద్ర జలశక్తికి ఎన్ని లీటర్స్ రాశారు, ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగా నీటి కేటాయింపులు జరగాలని బ్రజావత్ ట్రిబ్యునల్ కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా చెప్తున్న నేపథ్యంలో 10 సంవత్సరాలైనా కూడా తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపులు జరగలేదు, అవార్డు కాలేదు. దీనిపైన కూడా ప్రభుత్వం ఎందుకు గత ప్రభుత్వాలు ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేదన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్వాహకం వల్ల దక్షిణ తెలంగాణలో నెట్టెంపాడు, కోయిల సాగర్, భీమా, దిండి లాంటి ప్రాజెక్టులకు సంబంధించిన నీటి కేటాయింపులో చాలా నష్టం వాటిల్లిన విషయంలో దీనిపైన ఫోకస్ పెట్టారు. మీరు చెప్పినట్టుగా నదీ జలాల విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నష్టపోయింది, తెలంగాణ రాష్ట్రం నడిపిన కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నష్టపోయింది. సో పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాజెక్టు నీటి కేటాయింపుల విషయంలో కానీ లేకపోతే ఆ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కూడా దాన్ని స్టీమ్ లైన్ చేయకపోవడం, కేవలం కాళేశ్వరం పాలనే ఫోకస్ పెట్టడం, అది కూడా చివరికి ఆ పిల్లలు కుంగిపోవడం, అది నిరుపయోగం మారడం, ఇవన్నీ లక్ష కోట్లు సంబంధించిన వ్యయాన్ని కూడా దుర్వినియోగపరచడం, ఇవన్నిటిపైన కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఈరోజు సమావేశంలో మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పోతిరెడ్డి పాడుకు సంబంధించినటువంటి ఏపీ ప్రభుత్వం నీళ్లు తోడుకపోతుంది. అది దాంట్లో చూసినట్టయితే మనకు 35 టీఎంసీల కంటే ఎక్కువగా తీసుకుపోవడానికి వీలు లేదు. ఒకటి, అదేవిధంగా తాగునీటి కోసం 10 టీఎంసీలు మాత్రమే వాడుకోవాలి. మిగతా సంబంధించిన విషయాలపైన కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అటు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ 2 ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లో ఉన్నాయి. దీంట్లో ఉన్నట్టు నీటిలో ఏపీ ప్రభుత్వం 50% వాడుకోవాలి, తెలంగాణ 50% వాడుకోవాలి. అప్పుడే ఈ అంశం పైన మొదట టాక్స్ నడపాలి, డైలాగ్స్ నడపాలి, చర్చ జరపాలన్నట్టు విషయాలపైన కూడా తేటతెల్లం చేసేందుకు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సచివాలయం చేరుకోబోతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ ఉండబోతుంది. ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపైన కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు, నదీ జలాల విషయంలో తెలంగాణ రాజీ పడే ప్రసక్తి లేదు. తమకు రావాల్సినటువంటి వాటాను డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా విషయంలో పట్టుబడతామని కూడా స్పష్టం చేసిన ధర్మిలా ప్రస్తుతం ఉన్నటువంటి అది అవార్డు వచ్చే వరకు ఒకటైతే ప్రస్తుతం ఉన్న నీటి విషయంలో మాత్రం ఏపీ ఎంతైతే వాడుకుంటుందో తెలంగాణ అంతే వాడుకోవాలి. ఒక రాష్ట్రానికి ఎంతైతే వాడుకోవాలో ఆ రాష్ట్రం ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలోకి నీటి కేటాయింపులను ఇంతవరకు మళ్ళీ అదే విధానాలు ఎందుకు అవలంబిస్తున్నారన్న పైన చాలా సీరియస్గా ఉన్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రం ఏర్పడింది, 10 సంవత్సరాలు పూర్తి అయిపోతున్న నేపథ్యంలో ఒక రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపుల విషయంలో ఆ విధానపరమైన నిర్ణయాలు అటు కేంద్ర జలశక్తి తీసుకోకపోవడం, కేఆర్ఎంబీ దానికి సంబంధించిన ఇనిషియేటివ్ తీసుకోవడం, అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడం, కేసీఆర్ కూడా అక్రమంగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడతా ఉంటే చూస్తూ ఉండిపోవడం, సంగమేశ్వరం లాంటి ప్రాజెక్టులు అదేవిధంగా పోతిరెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకుపోవడం అని కూడా తప్పుపట్టే అవకాశం ఉంది. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు గాను అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి వారితో సంప్రదింపులు కొనసాగించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. స్పష్టంగా ఒక డెమోక్రాటిక్ గా వెళ్ళబోతున్నారు. నదీ జలాల విషయంలో తెలంగాణ వాటా వచ్చే వరకు కూడా విశ్రమించలేదని కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేస్తున్నారు. ఓటు యు. థ్యాంక్ యూ సార్.